కానీ చాలా మందికి వాక్యం చేదుగా మారిపోయింది. ఎందుకంటే వాడి గురించి మాట్లాడదు వాక్యం, వాడు చేసే పాపం గురించి మాట్లాడదు వాక్యం, వాడు చేసే దుర్మార్గతల గురించి మాట్లాడదు వాక్యం. కాబట్టి ఏం చేస్తున్నారు? రోగంలో ఉన్న వాళ్ళు బైబిల్ తీసుకెళ్ళి కాల్చిపడేస్తున్నారు, బైబిల్ తీసుకెళ్ళి తగలబెట్టేస్తున్నారు, బైబిల్ గురించి మాట్లాడితే కొడుతున్నారు, రాళ్లతో చంపుతున్నారు. ఎందుకు అనంటే వాక్యం వాడిని కాల్చివేస్తుంది, వాక్యం వాడి పాపాన్ని ఎత్తి చూపిస్తుంది, వాక్యం వాడి స్థితిని తెలియపరుస్తుంది. కాబట్టి వాడికి భయం, వాడికి పిరికితనం, వాడు ఏ విధంగా రక్షింపబడ్డాడు? అది వాక్యముతో మన ప్రవర్తనను మార్చుకోవాలి. వాక్యముతోనే దేవుడు సంఘాన్ని ఏం చేస్తున్నాడు? ఉతక స్నానము చేయించి పరిశుద్ధపరుస్తున్నాడు. ఆయన ముందు మనల్ని నిందారహితులుగా నిలబెడుతున్నాడు. ఈ యొక్క వాక్యము ఎలా ఉందంటే తేనెలా ఉందంట, తేనెలా మధురంగా ఉందంట ఈ వాక్యం. కానీ చాలా మందికి వాక్యం చేదుగా మారిపోయింది. ఎందుకంటే వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటే ఈరోజు లోకంలో మనుషులకు వాక్యం చేదైపోయింది. ఆ మనిషి మీద చేదుతనాన్ని ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ఆ చేదును మనం చంపివేసుకోవాలి. దేవుని వాక్యానికి విధేయత చూపించాలి. దేవుని వాక్యం సరిచేసుకోమంటే మనం సరిచేసుకుని విధేయత చూపించాలి. అంతేగాని దేవుని వాక్యాన్ని చంపాలని చూడకూడదు.